అదేంటి కాటేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది? వశీకరణం చేసిన పాము అమ్మా. కాటేయాల్సిన దాన్ని ఖచ్చితంగా చూసి దాన్ని మాత్రమే కాటేస్తుంది. కాసేపు అలా చూడండి అమ్మా. బాబా, ఈ చల్లటి గాలికి మనిద్దరం ఎలా సూపర్గా ఉంది కదా? అవును. నీ చేత్తో ఒక కాఫీ తెచ్చావనుకో, ఇంకా సూపర్గా ఉంటుంది. అంతే కదా, క్షణాల్లో తెచ్చిస్తా. థ్యాంక్ యూ. తీసి ఒక్క కాటుకే కూలిపోవాలి. ఏంటి అలా వెళ్ళిపోతుంది? నాకు అదే తెలియట్లేదమ్మా. తెలియకపోవడం ఏంటయ్యా? వశీకరణం చేశానన్నా, చూపించినోళ్ళనే కాటేస్తుందన్నా, కానీ కాటేయకుండా అటేటా వెళ్ళిపోతుందేంటి? ఏదో ఒకటి చేయవయ్యా బాబు. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదమ్మా. అది కాటేస్తే కానీ వశీకరణ నుంచి బయటికి రాదు. బలవంతంగా బయటికి తీసుకురావడానికి చూస్తే నన్ను కాటేస్తుందమ్మా. కానీ ఖచ్చితంగా కాటేసి తీరుతుంది. అమ్మ తులసమ్మ, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి. మధు మానసుల పెళ్లి జరగాలి. నా తాళి సమస్య తీరాలి. అయ్యో, దీపం కొండెక్కిందేంటి? భగవంతుడా, మధు గారికి ఈ కీడు కలగకూడదు. లక్ష్మి, లక్ష్మి. అమ్మా చెప్పండమ్మా. పాలు విరిగిపోయినాయి లక్ష్మి, పక్కింటికి పోయి తీసుకురా. బావకి కాఫీ కలపాలి. అలాగేనమ్మా. మధు గారు ఎక్కడున్నారు? ఏమైంది లక్ష్మి? అమ్మా, మధుబాబు గారు, మధుబాబు గారు. మధుబాబు గారికి ఏమైంది? పామమ్మా, పాము. కావాలంటే మీరే చూడండి, రండి. బావా, బా బా.
వద్దమ్మా, ఇప్పుడు బాబుగారు ఊదడం ఆపేస్తే పాము కాటేస్తుందమ్మా. వశీకరణాన్ని మించిన ఆ నాదస్వరానికి పరవశం చెంది వెళ్ళిపోయిందమ్మా. ఊతడం ఆపేసిన వెంటనే ఎదురుగా ఉన్నోళ్ళని కాటేస్తుంది, కానీ తర్వాతైనా ఆ అమ్మాయిని కాటేస్తుంది. దాన్ని కాటేయకపోయినా పర్వాలేదయ్యా, మా అన్నయ్యని మాత్రం కాటేయకూడదు. అన్నయ్యకి ఏదైనా జరగరాంది జరిగి అది పెద్దమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఏదో ఒకటి చేయవయ్యా. చెప్పాను కదమ్మా, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. ఛ! అయ్యో బావా, ఆపొద్దని చెప్పినాం కదా. ఆపితే కాటేస్తుంది బావా. మనసే, కంగారు పడకు, ఏం కాదు. మధుగారు ఆపద్దు, కొంచెం కూడా కదలొద్దు. అలా ఊతుతూ ఉండండి. బాబా, ఏం కాలేదుగా? కాలేదు కదా? ఏం కాలేదు కదా? నాకేం కాలేదు, నాకేం కాలేదు. సమయానికి మృదులో వచ్చింది కాబట్టి సరిపోయింది. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. అమ్మా, మృదులా, 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 ఏమైంది? మృదులా, 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 లే మృదులా. మృదులా లేపే. మృదులా, అమ్మా, మృదులా, 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 మృదులా లేపే. మృదులా. అయ్యా, అది విషపునాగయ్యా. ఈ వైద్యం సరిపోదు, ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దాం. పట్టండి త్వరగా. ఎస్, కాసేపు టెన్షన్ పెట్టినా టార్గెట్ మిస్ కాలేదు. పాములోడు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పాము కాటుకి విరుగుడు మందే లేదు. మృదులా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్.
ఎక్కడికెళ్ళారు వీళ్ళంతా? అత్తయ్య మీరిక్కడున్నారేంటి? మీకు ఈ విషయం తెలీదా? ఏ విషయమమ్మా? అయినా ఇంట్లో ఎవరు లేరేంటి? ఎక్కడికెళ్ళారు? అయ్యో అత్తయ్య, మీకెవరు ఫోన్ చేసి చెప్పలేదా? మధు అన్నయ్యకి పాము కరవబోతే మృదులే కాపాడింది. కానీ బ్యాడ్ లక్, పాము మృదులని కాటేసింది. మృదులని పావు కాటేసిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది? ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమో, ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. తెలీదా? దేవుడా! ఆ డాక్టర్కి ఎంత మంచి హస్తవాసున్నా దాని చావు నుంచి మాత్రం కాపాడలేడు. వెళ్ళి దాని శవాన్ని తీసుకురండి. భయమైతుంది బావా. మృదులకేం కాదు కదా. మృదుల నాకు కావాలి బావా. మృదుల బతకాలి బావా. ఏం కాదు మానసి, మృదులకేం కాదు. నువ్వేడకు. తాళిబొట్టు తీస్తే మీకు కీడు జరుగుతుంది, అందుకే తీయడం లేదని నువ్వు పదే పదే అంటుంటే ఊరికే ఇంత ఎమోషన్ ఎందుకు అవుతున్నావు అనుకున్నాను మృదుల. కానీ నాకు కీడు జరుగుతుందంటే నిజంగా నీ ప్రాణాలు అడ్డేస్తావు అనుకోలేదు. నువ్వు బతకాలి మృదుల, లేకపోతే నువ్వు కాపాడే నీ ప్రాణాలకి అర్థమే ఉండదు. మానసి, గెలుపు నాదేనే. అది నన్ను చేత్తో కొడితే నేను దాన్ని చావుతో కొట్టాను. ఆ దేవుడే దిగొచ్చినా దాన్ని బ్రతికించలేడు. ఏం కావద్దు. అది క్షణ క్షణ దుఃఖం మింగే మా ఇంటికి సంతోషం పంచింది తల్లి. అది లేకపోతే మాకేమీ వద్దు. మృదులని బతికించు, నా మృదులని బతికించు. అమ్మా, ఏదో బాధల్లో ఉన్నట్టున్నావు. అమ్మవారి కుంకుమ తీసుకెళ్లి పెట్టు, అంతా మంచి జరుగుతుంది. ఈ కుంకుమ పెడితే నా చెల్లి మామూలు మనిషి అవుతుందా? లేస్తుందా అయ్యా? తప్పకుండా లేస్తుందమ్మా. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది.
చెప్తున్నా, దానికేం కావద్దు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. ఒక్కరి ఫోన్ కూడా కలవడం లేదేంటి? అసలు ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? అయ్యా, నా బిడ్డకి ఎలా ఉందయ్యా? ఇంకా ఆపస్మారక స్థితిలోనే ఉందమ్మా. ఒళ్ళంతా విషం పాకింది. తీయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా అయినా నా బిడ్డని కాపాడండి అయ్యా. మా ప్రయత్నం మేం చేస్తున్నామమ్మా. మీరేడవకండి. ప్రమాదం నుంచి కాపాడటానికే ఈ ప్రయత్నాలన్నీ. ముందు అమ్మాయి తండ్రిని పిలిపించండి. లేడయ్యా, ఆయన జైల్లో ఉన్నాడు. పోనీ అమ్మాయికి పెళ్ళయిందా? పెళ్ళి అంటే అది లేదయ్యా, ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు అడుగుతున్నారు గురువుగారు? ఏమీ లేదు బాబు. మానవ ప్రయత్నంగా మేం చేయగల ప్రయత్నం చేశాం. ఇక మా చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. అలా అనద్దయ్యా, నా బిడ్డని ఎలాగైనా కాపాడండి అయ్యా. ఎలాగైనా మృదులాన్ని కాపాడాలి గురువుగారు. అసలేం చేయాలో చెప్పండి. ఏం చేయడానికైనా నేను సిద్ధం. చెప్పండి. చెప్పాను కదా బాబు, అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేసి అభిషేకంతో ప్రసన్నం చేసుకుని ఆ ఆకులతో వైద్యం చేస్తే అమ్మాయి బ్రతికే అవకాశం ఉంది. లేకపోయినా బ్రతుకుతుంది, కానీ ఏ చలనం లేకుండా అలాగే ఉంటుంది. అయితే ఆ హోమం వెంటనే జరిపిస్తాం గురువుగారు. లేదు బాబు, ఆ హోమం కన్న తండ్రి గాని కట్టుకున్న భర్త గాని చేయించాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుంది.